శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్ బాలకృష్ణ గారు నిజంగానే తన ఫ్యాన్స్ మీద ఫైర్ అయ్యారా? ఈ వార్తల్లో నిజమెంత ఉంది మ్యామ్? అంటే బాలకృష్ణ గారు మొన్న 66వ పుట్టినరోజు వేడుకలు అంటే ఆయన చేసుకోలేదు. ప్రతి సంవత్సరం క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు చేస్తారు. ఓకే. అట్లాగే చేశారు. ఆ వేడుకల్లో ఏం చేశారంటే ఫోటో షూట్ కూడా పెట్టారు. అవును మ్యామ్. పెట్టాక ఫ్యాన్స్ ఒక్కసారిగా వచ్చేసారు నెట్టుకుని. అంటే చాలా మంది అంటారు ఫ్యాన్స్ అలాగే ఉంటారండి, ఫ్యాన్స్ నెట్టుకుని వస్తారు అని. ఈయన అరిచారు, "పొండి మీరు అక్కడ ఆగండి" అన్నట్టుగా ఏదో అరిచారు ఆయన. ఇక్కడ 2 అంశాలండి. ఒకటి బాలకృష్ణ మనస్తత్వం అందరికీ తెలుసు. 2 అది ఆసుపత్రి. 3 ఫ్యాన్స్ అంటే తోసుకుని వస్తారా? ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎప్పుడూ కూడా సిస్టమేటిక్గా ఉండాలి. ఎలా ఉండాలంటే మీరు ఆదర్శంగా ఉండాలి. మీ వల్ల మీరు ఇష్టపడే హీరోకి చెడ్డ పేరు రావాలి. ఎందుకంటే మన నడత ఎదురు వాళ్ళ మీద అది రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకని ఫ్యాన్స్ అంటే తోసుకొచ్చేస్తారండి, లేకపోతే వాళ్ళు అరుస్తారండి, బూతులు మాట్లాడతారండి. ఐఎమ్ సారీ, మీరు మనుషులు ఫస్ట్, తర్వాత ఫ్యాన్స్ అయ్యారు. ఫస్ట్ మీరు అమ్మా నాన్నకి పిల్లలే కదా. అమ్మా నాన్న మీద మనం అరుస్తామా, తిడతామా, బూతులు మాట్లాడతామా? నేను అంటున్నది అది. మీరు ఎంత క్రమశిక్షణతో ఉంటే మీకు వచ్చిన పేరు కంటే కూడా మీ హీరోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆయన అరిచిన దాంట్లో నాకు తప్పు కనిపించలే. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి వెళ్ళారండి, అది స్టీల్ ప్లాంట్ బాధితులది. ఏం చేశాడు? అక్కడికి వెళ్ళాక జై జగన్ అని, జై సీఎం అని అర్పించుకున్నాడు. అది ఆసుపత్రి. అప్పుడు ఏం చేయాలి అలాంటి వాళ్ళని? అక్కడ మనకు కోపం రాదా? అక్కడ రావాలి కోపం. ఇక్కడ ఆగాలి, తప్పేం లేదు. సెక్యూరిటీ ఉంది కదా, నిదానంగా ఒక్కొక్కళ్ళు వెళ్ళచ్చు. ఇప్పుడు ఫ్యాన్స్ అనేవాళ్ళు హీరో కోసమే వస్తారు, ఆయనకి తెలుసు. కాకపోతే ఏంటంటే హీరోలకు కూడా ఏమనిపిస్తుందంటే, నాకు అనిపించేది, ఇదేంటి మన ఫ్యాన్స్ ఇట్లా చేస్తున్నారు, ఇది ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది, జనాలు ఏమనుకుంటారు, బాలకృష్ణ ఫ్యాన్స్ ఇంత క్రమశిక్షణ లేకుండా ఉన్నారా అని అనుకుంటారని వాళ్ళకు కూడా అనిపించవచ్చు కదా. లేదు ఆయన ఏదైనా చికాకులో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అండి. వాళ్ళు మనుషులే కదా. హీరోలు అనేవాళ్ళు ఏమి దిగిరారు. వాళ్ళ నటనతోటి మనం ఇష్టపడ్డాక వాళ్ళు హీరోలు అవుతారు. వీళ్ళు తేడాగా ఉంటే వాళ్ళు జీరోలు అవుతారుగా. అందుకని వీళ్ళు వాళ్ళని హీరోలు చేసినా జీరోలు చేసినా ఆ బాధ్యత ఫ్యాన్స్ మీద ఉంటుంది. కాబట్టి ఫ్యాన్స్ మంచిగా ఉంటే వాళ్ళు ఇంకా ఎలివేట్ అవుతారు, హీరో అనేవాళ్ళు. సో అందుకని నాకు బాలకృష్ణ చేసిన దాంట్లో తప్పు కనిపించలేదు. అంటే ఆ మూమెంట్లో మనం ఉన్నా అలాగే రియాక్ట్ అవుతాం. ఇదే ఒక ఫ్యాన్ రియాక్ట్ అవరండి, ఇంతకంటే ఘోరంగా అవుతారుగా, బూతులు మాట్లాడతారుగా. అది కాకపోతే ఏంటంటే హీరోలకు కూడా ఏమనిపిస్తుందంటే, నాకు అనిపించేది, ఇదేంటి మన ఫ్యాన్స్ ఇట్లా చేస్తున్నారు, ఇది ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది, జనాలు ఏమనుకుంటారు, బాలకృష్ణ ఫ్యాన్స్ ఇంత క్రమశిక్షణ లేకుండా ఉన్నారా అని అనుకుంటారని వాళ్ళకు కూడా అనిపించవచ్చు కదా. లేదు ఆయన ఏదైనా చికాకులో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అండి. వాళ్ళు మనుషులే కదా. హీరోలు అనేవాళ్ళు ఏమి దిగిరారు. వాళ్ళ నటనతోటి మనం ఇష్టపడ్డాక వాళ్ళు హీరోలు అవుతారు. వీళ్ళు తేడాగా ఉంటే వాళ్ళు జీరోలు అవుతారుగా. అందుకని వీళ్ళు వాళ్ళని హీరోలు చేసినా జీరోలు చేసినా ఆ బాధ్యత ఫ్యాన్స్ మీద ఉంటుంది. కాబట్టి ఫ్యాన్స్ మంచిగా ఉంటే వాళ్ళు ఇంకా ఎలివేట్ అవుతారు, హీరో అనేవాళ్ళు. సో అందుకని నాకు బాలకృష్ణ చేసిన దాంట్లో తప్పు కనిపించలేదు. అంటే ఆ మూమెంట్లో మనం ఉన్నా అలాగే రియాక్ట్ అవుతాం. ఇదే ఒక ఫ్యాన్ రియాక్ట్ అవరండి, ఇంతకంటే ఘోరంగా అవుతారుగా, బూతులు మాట్లాడతారుగా. అది మానుకోమంటాం.